నీతో ఒక ముచ్చట పంచుకుందామని వచ్చాను రేణుక. పంచుకోనివ్వు రేణుక. ఏందా ముచ్చట? నువ్వు నా ఆరోగ్యం కోసం చేసిన మంగళగౌరి వ్రతం ఫలించింది రేణుక. నన్ను కసాయుడు బలవంతంగా లాక్కెళ్ళాడు. ముక్కలు ముక్కలు చేసి ఆదివారం రోజున కిలోల లెక్కన అమ్మేద్దాం అనుకున్నాడు. చివరికి నా ప్రేమ కథ విని నన్ను వదిలేశాడు. కసాయోళ్ళకు కూడా ఎమోషన్స్ ఉంటాయని నాకు ఫస్ట్ టైం అర్థమైంది రేణుక. ఈరోజు మనం చెప్పుకోబోయేది పాతిముఖం, రెడ్ వుడ్ అంటారు దీన్ని. దాని పౌడర్ కూడా మార్కెట్లో దొరుకుతుంది, లేకపోతే వుడ్ మొక్కలు కూడా మార్కెట్లో దొరుకుతాయి. పాతిముఖం వుడ్. అవును. దాన్ని తెచ్చుకుని ఒక గ్లాసుడు నీళ్ళల్లో ఆ ముక్కల్ని ఒక స్పూన్ అయినా వేసుకోవచ్చు, లేదంటే పౌడర్ అయితే ఒక స్పూన్ అన్న నీళ్ళల్లో వేసేసేసి తర్వాత ఆ నీళ్ళని బాయిల్ చేసేసేసి ఈ పాతిమగం నీటిని కనుక అట్లా మనం త్రాగినప్పుడు ఇందులో ఉండే EOTSC అనే కెమికల్ కాంపౌండ్ స్పెషల్గా ఈ వాటర్లో ఉంటుంది. ఓకే. దీనినే కేరళ రెడ్ వుడ్ వాటర్ గాని కూడా అంటుంటారు అన్నమాట. కేరళ ఎక్కువ తాగుతుంటారు. ఈ వాటర్ని తాగినప్పుడు ఈ కెమికల్ లోపలికి వెళ్ళి ఇందులో గాబా హార్మోన్ని బాగా పెంచటానికి, గాబా హార్మోన్ పనితీరుని బాగా సమర్థవంతంగా జరిగేటట్టు చేయటానికి ఈ రెడ్ వుడ్ వాటర్ ఉపయోగపడుతుంది. గాబా హార్మోన్ ఏంటంటే కామింగ్ హార్మోన్ అంటారు. కాముగా ఉండేటట్టు చేస్తుంది, నర్వస్ సిస్టాన్ని శాంతింపజేస్తుంది అనమాట. కొంతమంది ఇరిటేట్ అయ్యి బాగా ర్యాష్గా ఉన్నారనుకోండి, గాబా హార్మోన్ ఏం చేస్తున్నట్టు వాళ్ళని బాగా రిలీజ్ అయితే వాళ్ళు కామ్ డౌన్ అయ్యి స్టేబుల్ అయిపోతారు అన్నమాట. అలాంటి గాబా హార్మోన్ బాగా ఉత్పత్తి పెంచుతున్నది ఇది. ఈ రెడ్ వుడ్ వాటర్లో ఉండే EOTSC అనే కెమికల్ కాంపౌండ్ ఫిట్స్ వచ్చే సివియారిటీని తగ్గించటం, మందులు లేకుండా ఫిట్స్ని తగ్గించడం కూడా 6 నుంచి 8 వారాల్లో ఫలితం కనపడుతున్నది బాగా అనేది రీసెర్చ్లో ప్రూవ్ అయింది. దానికి బాగా పనికొస్తున్నది అని ఉంది. దీంతో పాటు ఈ నర్వస్ కూడా వీళ్ళకి ఏంటంటే సిగ్నల్స్ ఏవైతే వెళ్తాయి అది ఓవర్గా వెళ్తుంది. నర్వస్ స్టిమ్యులేషన్ని నార్మల్కి తీసుకురావడానికి ఈ కెమికల్ కాంపౌండ్ రెడ్ వుడ్ వాటర్లో ఉండేది బాగా ఉపయోగపడుతుంది. అందుకని ఆ బ్రెయిన్లో ఎలక్ట్రిక్ సిగ్నల్స్ కానీ నర్వస్ స్టిమ్యులస్ కానీ ఇవన్నీ కూడా రెగ్యులేట్ అయిపోతాయి. దానివల్ల ఫిట్స్ ఉన్న వారికి ఇది చాలా మంచిదని చెప్పొచ్చు అన్నమాట. నిన్ను కన్నదాన్ని, 20 ఏళ్లుగా నిన్ను దగ్గరగా చూస్తున్న దాన్ని, నువ్వేంటో నీ మైండ్ సెట్ ఎలా ఉంటుందో నాకు తెలీదా? అసలు రీజన్ ఏంటో చెప్పు. నన్ను అవమానించిన ఆ గుండమ్మ మీద పగ. చిన్నప్పుడు నాకు భారతం గురించి చెప్తూ శకుని గురించి ఒక కథ చెప్పేదానివి గుర్తుందా? బలవంతుడైన దుర్యోధనుణ్ణి తను ఎదిరించి ఏమీ చెయ్యలేనని చెప్పి వాళ్ల పంచనే చేరి వాళ్ళని సర్వనాశనం చేశాడని. అప్పుడు నువ్వు ఆ కథ చెప్పినప్పుడల్లా నాకు బోర్గా అనిపించేది మమ్మీ. కానీ ఇప్పుడు ఆ కథలో ఉన్న నీతి కరెక్ట్ అనిపిస్తుంది. అంటే ఆ గుండమ్మని ఎదిరించి నేనేం చెయ్యలేను మమ్మీ. కానీ వాళ్ళ వల్ల నాకు జరిగిన అవమానానికి ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకోవాలి. పెట్టండి. పడితే బండి తీయండి రా. నేను అర్జెంటుగా లోపలికి వెళ్ళాలి రా. తీరా బండి.
కేడి 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 చా చెడి ఇదంతా నీ ప్లాన్. మనం విడిపోకూడదని వ్రతం ఉపవాసం చేశాం. నీకోసం నేను ఈ మాత్రం చేయకపోతే ఎలా? నువ్వు చేసిన దాంతో పోల్చుకుంటే నేను నీకోసం చేసింది చాలా తక్కువ. నా గురించి బాధపడొద్దు, పాలు తాగు, నేను తాగిస్తాను. చాలు బావా. సరే. నువ్విలా నా కోసం నిద్ర మానేసి దగ్గరగా ఉండి నాకు పాలు తాగిస్తుంటే చిన్నతనంలో అమ్మ చూపించిన ప్రేమ గుర్తుకొచ్చింది. ఎవరిని చేసుకోవాల్సిన వాడు ఎవరిని చేసుకున్నాడు? అమ్మా నాగవల్లి, పొరపాటు పడుతున్నావు. పంచాయతీలో వీళ్ళందరినీ చూసి భయపడుతున్నావేమో, అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ఎవరి వంక చూడకమ్మా, వాళ్ళ బెదిరింపులకి నువ్వు లొంగొద్దు. లేదన్నయ్య, నేను తిరుపతి అత్త ఇంటికి వెళ్ళడమే కరెక్ట్ అనిపిస్తుంది. నిన్ను దూరం చేసుకొని వచ్చేసానన్నయ్య. నరకంలోకి అడుగు పెట్టేశాను. ఇద్దరు అక్కల పెళ్ళైన తరువాత నాకు పెళ్ళవుతుందనుకున్నాను, కానీ ఇలాంటి దుర్మార్గుడు భార్యగా నలిగిపోవాల్సి వస్తుంది అనుకోలేదు. అనుభవిస్తున్నానన్నయ్య. నిన్ను కాదనుకొని వచ్చేసినందుకు అనుభవిస్తున్నాను. సారీ చెప్తావా లేదా? చెప్పకపోతే రాను. సరే, రావద్దు. అయ్యో, అలా వెళ్ళిపోతున్నాడేంటి? వెళ్ళకపోతే రోడ్డున పడాలి. రానన్నావు. అవతల వాళ్ళని బాధ పెట్టడం నాకు ఇష్టం ఉండదు. ఇంటికెళ్ళాక సారీ చెప్తావు కదా, అంతే కదా? పద పద పద, ఆంటీ ఎదురు చూస్తూ ఉంటుంది. పద. మను, అవును, ఇంతకీ మనోహరి ఎక్కడా? ఇంకెక్కడి మనోహర్ మిస్సమ్మా, మీరు ముడుపు కట్టడం మొదలు పెట్టగానే ముఖం మార్చుకొని వెళ్ళిపోయారు. ఈ పూజలన్నిటికీ మెయిన్ ఆడియన్ మనోహరినే. రాతోడ్, వెళ్ళి ఎలాగో అలాగా లోపలికి తీసుకురండి. చూసి కుళ్ళుకోవడం నేను చూడాలి. అలాగే మిస్సమ్మా. బాబు, ఇది ఇంతకు ముందు దానిలా డిఫికల్ట్ గా ఉండదు. జస్ట్ పొర్లు దండాలు పెట్టాలి అంతే. అయ్యో అబ్బా, మీ ఒక్కో కాన్సెప్ట్ వింటుంటే అసలు మైండ్ పోతుంది పంతులు గారు. త్వరగా కలిపి కట్టేయండి, మేం దండాలు పెట్టడం మొదలు పెడతాం. హలో, ఏంటి నీ పాటికి నువ్వు డెసిషన్ చెప్పేస్తున్నావు? ఇప్పుడేంటి, మిమ్మల్ని అడగలేదని బాధపడుతున్నారా? సరే, మీకు కూడా ఇష్టమే కదా. అసలు మీ ప్రాబ్లం ఏంటి? పూజ చేయడానికి వచ్చి ఇలా ప్రతిదానికి అడ్డుపడితే ఎలా? పంతులు గారు, ఇవన్నీ చేయటం నాకు కంఫర్టబుల్ కాదండి. పూజలు పుణ్యం కోసం చేస్తారు, కంఫర్టబుల్ గా ఉండడానికి కాదు. నేను ఈ లోకంలో నుంచి వెళ్ళిపోవాలి, కానీ ఆ రోజు వెళ్ళలేకపోయాను.
నీకోసం ఏదో చెయ్యాలనుకున్నాను, ఏది చేయలేక కనీసం కన్నవాళ్ళని అడిగిందైనా చేద్దామని ప్రశాంత్ని నిన్ను ఒకటి చేయాలని చూశాను. అది తప్పే. అందుకే నా తప్పుకి నేనే శిక్ష విధించుకుంటున్నాను. తెలిసి తెలిసి నీకు అన్యాయం చేసినందుకు చావుకి నేనే దగ్గర అవుతున్నాను. మళ్ళీ నిన్ను నేను చూడలేను. నన్ను చూడాలని నువ్వు వచ్చినా అప్పటికి నేను ఉండను. మన ఇరువురి పయనం. శరీరాన్ని విడిచిన ఆత్మ మరో జన్మని పొందడం సహజం. అది సృష్టి. విధిలిఖితంగా దూరమైన బంధాలు ఎదురుపడచ్చు, కానీ విధిని ఎదిరించి ఆ బంధాలని కలుపుకోవాలనే ప్రయత్నం చెయ్యకూడదు. ప్రతి పుట్టుకకు ఒక కారణం ఉంటుంది, ప్రతి జన్మకు సార్థకం ఉంటుంది. ఆ కారణాలు వారంతట వారే తెలుసుకొని జన్మను సార్థకం చేసుకోవాలి. వేరే ఎవరూ ప్రేరేపించకూడదు. గుర్తుంచుకోండి, ప్రకృతి విరుద్ధమైన ఆలోచనలు విరమించుకోండి. అదే అందరికీ మంచిది. అదే అందరికీ మంచిది. ఉధో ఉధో ఎల్లమ్మ తల్లి, ఉధో ఉధో. అరవింద్, అత్తయ్య గారి మీద వీడి చేయి చేసుకున్నాడు. ఎవడో వీడా? వీడేనా? ఎరా కొట్టు 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 కొట్టు. ఎరా ఏ చెయ్యి? ఏ చెయ్యి? బెజవాడ బుజ్జమ్మనే కొడతావురా? కొట్టు. ముద్దు పెట్టమంటే మొహానికి గోరింటాకు పెడతావా? నిన్ను మహాలక్ష్మి వదిన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే నీ కార్యం దగ్గర పడ్డట్టే సీత. పాపని మీరు ఇలా అంటుంటే నాకు సిగ్గేస్తుంది. ఈ సిగ్గంతా దాచుకో సీత, అప్పటికి ఉపయోగపడుతుంది. చూడు మామ, వీళ్ళందరూ మనల్ని ఆట పట్టిస్తున్నారు. మనం వెళ్ళిపోదాం పద. ముహూర్తం పెట్టే వరకు ఆగమ్మా, తొందరపడకండి. వంటలు అంత బాగా నచ్చాయి అత్తయ్య, చేతులు నాకేస్తున్నారు. ఇంత మంచి ఫుడ్ తెప్పించాలన్న మంచి బుద్ధి నీకెలా వచ్చింది? నేను మీలా కడుపు కొట్టే రకం కాదత్తయ్య, కడుపు నింపే రకం. ఇంతకీ ఏదైనా స్టార్ హోటల్ నుంచి తప్పించావా? చెప్తే మీరు షాక్ అవుతారు. ఏ అంత బిల్ అయిందా? పర్లేదులే చెప్పు, డబ్బులు కట్టేది ఎలాగూ మేమే కదా. ఇది బిల్లు కడితే తినే భోజనం కాదత్తయ్య.
ఎంతో అదృష్టం ఉంటే తప్ప తినలేరు. అంత పెద్ద హోటలా? పేరేంటో చెప్పు. రాణమ్మ క్యాటరర్స్. తాంత్రిక శక్తుల్ని కూడగట్టుకోవటానికి తల్లికి బలిస్తుంటాం. చూస్తున్నావుగా పుర్రెల దెబ్బ ఎలా ఉన్నదో. పిచ్చి ప్రయత్నాలు మానుకో. నా బిడ్డ నిద్రపోతోంది, నిన్ను చూస్తే ఏడుస్తుంది. ఆగు. కొన్ని రోజుల తర్వాత మిమ్మల్ని అతి దగ్గరగా చూశాను. మీ చూపు నన్ను తాకే అంత దగ్గరలో నిలబడ్డాను. మీ శ్వాసలో వేడి నాకు తెలిసే అంత చేరువుగా కలుసుకున్నాను. మీ గాలి ధూళి తాకగలిగాను. మీ చేతి స్పర్శ గుర్తు చేసుకున్నాను. చాలా సంతోషంగా ఉంది మిత్రగారు.